భరత, నీ నామస్మరణ మాత్రమునే సమస్త పాపములు, అజ్ఞానము, అశుభములు అన్నీ తొలగిపోవును. ఈ లోకమున కీర్తి, పరలోకమున సద్గతి ప్రాప్తించును. భరత, పరమశివుని సాక్షిగా నేను సత్యం పలుకుచున్నాను. నీ రక్షణపైననే పృథ్వీ ఆధారపడి ఉన్నది. మహారాజు గారి ఆజ్ఞాపాలనం నీ మీదనే ఆధారపడి ఉన్నది. అట్లు పాలించటం వలనే పృథ్వీ సురక్షితంగా ఉండును. మునుల క్లేశంలో తొలగును. కావున సోదర, వ్యర్థంగా కుతర్కం చేయవలదు. ప్రేమ వైరము దాచినా దాగవు. చూడము, పశుపక్షాదులు మునుల సమీపమున నిర్భయంగా తిరుగుచుండును. కానీ హింసాపరుడైన వేటగాన్ని అల్లంత దూరంను చూడగానే పారిపోవును. పశుపక్షాదులే శత్రువులను మిత్రులను గుర్తింపగలిగినప్పుడు మానవ జన్మను పొంది సద్గుణములను జ్ఞానమును కలిగిన వారు ఏల గుర్తింపలేరు. నాయన, నేను బాగుగా ఎరుగుదును. కానీ నేనేమి చేయగలను? నా మనసు అయోమయ స్థితికి లోనైనది. రాజుగారు సత్యములను పరిరక్షించుటకై నన్ను త్యజించిరి. నాపై గల ప్రేమ కారణంగా ప్రాణములే వదులుకున్నారు. అట్టి తండ్రిగారి మాటను జవదాటినిచో మనసు బాధపడను. అన్నింటికంటే ఎక్కువగా నా మనసులో నీ గురించే చింత కలదు. వీటన్నింటికంటేనూ ముఖ్యమైనది గురువుగారి ఆజ్ఞ. కావున నీవేది చెప్పినను దానికి తప్పక చేయదును. ప్రశాంత చిత్తుడవై సంకోచం వేడి నేనేమి చేయవలనో తెలుపుము. దాన్ని నేను నెరవేర్చెదను. సత్యసంధుడైన శ్రీరాముని మాటలు విని సభాసదులు ప్రసన్న చిత్తులైరి. స్వర్గంన ఇంద్రాది దేవతలు ఇప్పుడు ఇంకా అనర్థములు జరగబోచున్నవని భయపడి విచారించిరి. వారికి ఏ ఉపాయమూ తోచలేదు. మనసులోనే శ్రీరామచంద్రుని శరణొచ్చిరి. శ్రీ రఘునాథుడు భక్తపరాధీనుడని వారిలో వారు తర్కించుకొనిరి. అంబరీష దూర్వాసుల గాథలు తలచి ఇంద్రుడు దేవతలు పూర్తిగా నిస్పృహలకు లోనేరి. కావున పరమభక్తుడైన భరతునికి విరుద్ధంగా ఆలోచించుట కంటే భరతుని వేడుకొనుటయే మంచిది అని వారు తలచిరి. ఇంతకు ముందు కూడా దేవతలు పెక్కు సంవత్సరముల కష్టములను ఓర్చుకొనిరి. అప్పుడు ప్రహ్లాదుడు నృసింహస్వామిని ప్రకటింపచేసెను. దేవతలు అందరూ తలలు బాదుకొనొచ్చు. ఇప్పుడు భరతుడు మాత్రమే మనల్ని ఆదుకొనగలుగును అని ఒకరి చెవిలో మరి ఒకరు చెప్పుకొనసాగిరి. పిదప వారిలో వారిట్లు తర్కించుకొనిరి. దేవతలారా, మరి ఒక ఉపాయం ఏదియూ లేదు. శ్రీరాముడు తన అనన్య భక్తుల ప్రేమను ఎరుగును. తన భక్తులను సేవించువారిని ప్రభువు కటాక్షించును. కావున తన గుణశీలమును చే శ్రీరాముని వశపరుచుకున్న భరతుని మనమందరము ప్రేమానురాగములతో స్మరింతము. దేవతల ఆలోచనలు విని బృహస్పతి ఇట్లనెను: ఈ ఆలోచన మంచిది. భరతుని చరణములపై భక్తిని నిలుపుట మంగళప్రదం, మీకు సౌభాగ్యకరం. సీతాపతి అయిన శ్రీరాముని దాసుల సేవ 100 కామధేనువులతో సమానం, ఉత్తమోత్తమం. మీ మనసులలో భరతునిపై ప్రేమ అంకురించినది. ఇక విచారం మానడు. విధాత మీ పనిని నెరవేర్చును. ఇంద్ర, భరతుని మహిమను చూడము. అతని సరళ స్వభావమునకు శ్రీరామచంద్రుడే పూర్తిగా వసుడయ్యను. దేవతలారా, భరతుని శ్రీరాముని ఛాయగా భావించి మీ మనసులను పదిలపరచుకొనడు. భయపడకుడు. దేవగురువైన బృహస్పతి భావనలను, దేవతల ఆలోచనలు సర్వాంతర్యామైన శ్రీరామచంద్రుడు విని విచారపడెను. ఇచ్చట భరతుని వ్యాకులపాటును చూచి ఆయన సంకోచమునకు లోనయ్యను. పూర్తిగా భారం తనపై పడిందని భావించి అప్పుడు భరతుడు పరిపరి విధాలుగా చింతితుడయ్యను. బాగుగా ఆలోచించిన పిమ్మట అతడు శ్రీరాముని ఆజ్ఞను పాలించుటయే తనకు శ్రేయస్కరమని నిశ్చయించుకొనెను. ప్రభువు నిర్దయ బాధ్యతను తనపై ఉంచుకొనక నాపై పెట్టెను. ఆ విధంగా నాపై అపరిమిత ప్రేమ చూపెను. ఇది ఆయనకు నాపై గల అపార కృపకు నిదర్శనం. శ్రీ జానకీరామునికి నాపై మిక్కిలి ప్రేమ కలదు. ఇట్లా ఆలోచించి భరతుడు ప్రణమిల్లి అంజలి ఘటించి పలికెను: స్వామి కరుణాసాగర అంతర్యామి, ఇప్పుడు నేనేమి చెప్పగలను? మీతో ఏమి చెప్పించగలను? గురువుగారి ప్రసన్నత, మీ అనుకూల్యము మలినమైన నా మనస్సందరి కల్పిత వ్యధను తుడిచివేసినవి. నా భయం నిరాధారమైనది. ఎవడైనను మార్గం మరచినచో అందు సూర్యుని దోషం లేదు. నా దౌర్భాగ్యం, నా తల్లి కుటిలత్వం, విధి ప్రాతికూల్యం, కాల వైపరీత్యం ఇవన్నీ నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నినవి. కానీ శరణాగత వత్సలుడవగు నీ ప్రతిజ్ఞ నన్ను రక్షించినది. ఇది నీకు కొత్త కాదు. లోకంలో వేదములలో ఇది ప్రసిద్ధమైనది. ప్రభు, ప్రపంచమంతయు ప్రతికూలమైనను మీరు మంచివారైనప్పుడు మీ ద్వారా తప్ప వేరెవరి ద్వారా అయినను ఎవరికి మేలు ఎట్లా జరుగును? అనగా మీ మంచితనం వల్లనే అందరికీ మేలు జరుగును. మీ కృప ఉన్నచో సమస్త ప్రపంచము వ్యతిరేకమైననేమి. దేవా, మీ స్వభావం కల్పవృక్షంతో సమానం. అది అందరికీ అండదండగా ఉండును. ఎవ్వరికి అనుకూలము కాదు, ప్రతికూలము కాదు. ఆ కల్పవృక్షాన్ని గుర్తించి సమీపించినచో దాని ఛాయయే చింతలన్నింటినీ రూపుమాపును. ప్రభువైనను, పేదవాడైనను, సుజనుడైనను, దుర్జనుడైనను, ప్రపంచమున ఎవరైనను వారి మనోరథములను ఆ వృక్షం నెరవేర్చును. గురువుగారును సర్వవిధంలా నాపై చూపిన ప్రేమానురాగముల ప్రభావం నా దుఃఖం తొలగిపోయినది. ఇప్పుడు నా మనసునందు ఎట్టి సందేహము లేదు. ఓ కరుణామూర్తి, మీ మనసుకు ఎట్టి ఇబ్బందిని కలిగింపని దానిని
నిస్సంకోచంగా చేయడు. తన స్వామిని సందిగ్ధావస్థలో పడవేసి తన క్షేమంనే కోరుకున్న సేవకుని బుద్ధి అల్పమైనది. తన సుఖములను లోభములను త్యజించి స్వామిని సేవించటంలోనే సేవకునికి నిజమైన హితము కలదు. స్వామి, మేము అయోధ్యకు తిరిగి రమ్మనటం మా అందరి స్వార్థమే, మరియు మీ ఆజ్ఞను పాటించటంలోనే అనంత శుభములు కలవు. ఇది ఏ స్వార్థ పరమార్థ సారము, సమస్త పుణ్యముల ఫలము, సద్గతుల భూషణము. దేవా, నా ప్రార్థనను ఆలకించి మీకు ఉచితం అనిపించిన రీతి చేయడు. రాజ్యాభిషేకానికి వలసిన సామాగ్రి అంతయు తీసుకుని రాబడినది. మీ మనసు అంగీకరిస్తే ఇచ్చటనే రాజ్య పట్టాభిషేకం జరుపుకొని దయతో ఆ సామాగ్రికి సార్థకతను చేకూర్చుడు. నన్ను శత్రుఘ్నుని వనములకు పంపుడు. మీరు అయోధ్యకు వెళ్ళి అందరినీ ఆదుకొనుడు. లేనిచో ఏదో ఒక విధంగా ఒప్పించి లక్ష్మణుని శత్రుఘ్నుని అయోధ్యకు పంపుడు. నేను మీకు సేవలు నడుచుచో మీ వెంటనే ఉండగలను. అట్లు కానిచో మేము ముగ్గురు సోదరులము వనవాసం చేసేదము. మీరు సీతాదేవితో కూడి అయోధ్యకు దయచేయడు. కృపానిధి, మీ మనసుకు ప్రసన్నతను చేకూర్చు కార్యమును నడుపుడు. ప్రభు, పూర్తి బాధ్యతను మీరు నాపై ఉంచితిరి. నాకు రాజనీతి కానీ ధర్మం కానీ తెలియదు. నేను స్వార్థంతోడనే అన్ని విషయాలను నడుపుచున్నాను. ఆర్తుడనైన నా వాడు వివేకం కోల్పోవును. స్వామి ఆజ్ఞకు ఎదురు పలుకు సేవకుని చూచి లజ్జయు సిగ్గుపడను. నేను అన్ని అవగణములకు ఆలవాలమైన వాడను. కానీ స్వామి నన్ను ప్రేమతో సాధువు అని పేర్కొని నన్ను ఆదరించిరి. కృపాలు, స్వామి మనసును సంకోచంలో పడవేయని ఏ ఉపాయమైనను నాకు మంచిదే అనిపించను. ప్రభు పాదములపై ప్రమాణం చేసి సత్యమునే పలుకుచున్నాను. లోక కళ్యాణానికి ఇదియే ఏకైక మార్గం. ప్రభు, మీరు ప్రసన్న చిత్తులై సంకోచములను మాని మీరిచ్చడి ఆజ్ఞలను అందరూ దాల్చెదరు. అన్ని ఉపద్రవములను బాధలను తొలగిపోవును. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.